తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సహోదరులేమి, శేఖరేమి, వీళ్ళందరూ కూడా బహుగా ప్రయాసపడినట్టుగా మనం చూస్తున్నాం. ఒక రూపంలోకి వచ్చింది. 10 మంది కూర్చొని దేవుణ్ణి ఆరాధించడానికి సమకూర్చబడింది అంటే దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందువల్ల 2 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఈ 2 కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువాడు ప్రయాసం వ్యర్థమన్నాడు సొలొమోను గారు. దావీదు మహారాజు అంటున్న మాట ఏంటంటే, నా దేవుని మందిరం కొరకు నేను బహుగా ప్రయాసపడ్డాను అంటున్నాడు. నా దేవుని మందిరం కొరకు నేను బహుగా ప్రయాసపడ్డా. దేవుని మందిరం కొరకు ప్రయాసపడకపోతే మందిరము ఆనాడు యెరూషలేములో దావీదు మహారాజు కట్టలేదు. కానీ సామాన్లు సిద్ధపరిచాడు, వస్తువులు సిద్ధపరిచాడు. అయినా దేవుడు నువ్వు మందిరం కట్టొద్దయ్యా అంటే నీ కుమారుడైన సొలొమోను దేవాలయం కడతాడు అని దేవుడు చెబితే సొలొమోను ద్వారా దేవుని మందిరము దేవుడు కట్టించుకున్న వాళ్ళలాగా మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో మన వాక్యం నిమిత్తమై హిజ్కియా రాజు నిమిత్తమై మనము ధ్యానం చేద్దాం. అటు ఇటు పోకుండా ఒకే ఒక రాజు నిమిత్తమై మనం దేవుని వాక్యంలో కొన్ని సంగతులు ధ్యానం చేసి మనం ముగించుకుందాం. మనము హిజ్కియా రాజు నిమిత్తమై ఈ మధ్యాహ్న వేళ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ప్రేమైన దేవుని బిడ్డరా, 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి. హిజ్కియా పరిపాలన ఏలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరాలు వాడై 29 సంవత్సరములు యెరూషలేము నగరాన్ని పరిపాలన చేశాడు. చాలు, ఆగుదాం, వినండి. ఇక్కడ హిజ్కియాను మనం చూస్తున్నాం. ఈయన వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు వయసు కలిగిన వాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 25 సంవత్సరాలు వయసు. 20 సంవత్సరాలు వయసులో ఏమయ్యాడంటే యెరూషలేము నగరానికి ఏమయ్యాడు చెప్పండి? రాజు అయ్యాడు. 25 సంవత్సరాల వయసు కలిగినప్పుడే రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు యెరూషలేము నగరాన్ని ఏలాడట? 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. రాజుగా పరిపాలన చేశాడు. ఎవరు త్వరగా చెప్పండి నాకు. ఎవరు? హిజ్కియా రాజు. 29 సంవత్సరాలు పరిపాలనలో ఆయన పరిపాలన ఎలాగుందంటే క్షేమకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది. 29 సంవత్సరాలు యెరూషలేము నగరాన్ని పరిపాలన చేస్తూ ఉంటే ఎంతో సంతోషకరంగా పరిపాలన చేశాడు హిజ్కియా రాజు. అలాగైతే ప్రేమైన దేవుని బిడ్డరా, దేవుని ఆ రాజ్యాన్ని 29 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన వాడిగా మనం చూస్తున్నాం. తర్వాత చదువుతాం చూడండి. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. ఎవరి దృష్టికి అంటే చెప్పండి, త్వరగా చెప్పాలి. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి ఎలాగా ప్రవర్తించిన వాడట? యథార్థంగా ప్రవర్తించెను. దేవుని మందిరానికి వచ్చేవారు, దేవుని నమ్ముకున్న వారు, దేవుని ఆరాధించేవారు, ఇందాక దేవుని వాక్యంలో చెప్పుకున్నట్టుగా మందిరం అనగా ధూపం ఉండాలి. ఏ ధూపం అదంటే ప్రార్థన అనే ధూపం ఉండాలి అనుకున్నాం కదా. ఆ ప్రార్థన చేసేవారు ఎలాగుండాలి? ఇప్పుడు చెప్పాలి. ఎలాగుండాలి చెప్పండి? యథార్థంగా ఉండాలి. యథార్థ హృదయం కలిగిన వారిగా ఉండాలి. రక్షించబడుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, పాప క్షమాపణ పొందుతున్నారు, బాప్తీసాలు పొందుతున్నారు. రక్షించబడిన ఈ విశ్వాసంలో ఏమీ లేదు. త్వరగా మీరు చెబితే నేను ముందుకు సాగుతా. ఏమీ లేదు చెప్పండి. యథార్థ అనేది లేదు. హిజ్కియా రాజు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు. బాప్తీసం పొందిన వారిలో, సంఘములో చేర్చబడిన వారిలో, దేవుని ఆరాధించే వారిలో, దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిలో, దేవుని కీర్తన భార్య వారిలో అందరూ ఎలాగుండాలి అంటే హృదయం ఎలాగుండాలి? ఇప్పుడు చెప్పండి. యథార్థంగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మందిరానికి రావాలి. కుళ్ళు కపటాలు దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండకూడదు కదండి. ఈశ అనేది ఉండకూడదు, కోపం అనేది ఉండకూడదు. లోపట ఒకటి బయట ఒకటి చెప్పండి. నేను చెప్పను ఇవన్నీ మీరే చెప్పాలి. లోపట ఒకటి బయట ఒకటి చెప్పండి, ఉండకూడదు. లోపట ఒకటి మాట్లాడతాం చెప్పండి, బయట ఒకటి
మాట్లాడతాం. అది యథార్థమైన హృదయము కాదు. అది మీరు ఏ సంఘం నుంచి వచ్చారో నాకు తెలియదు. మీరు ఏ సంఘానికన్నా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, కానీ రక్షించబడిన విశ్వాసుల్లో ఏముండాలి చెప్పండి? యథార్థత ముఖ్యం. యథార్థత ముఖ్యం. రక్షించబడిన విశ్వాసుల్లో యథార్థ లేకుండా ప్రార్థన చేస్తున్నారు, యథార్థ లేకుండా వాక్యాలు ప్రకటన చేస్తున్నారు, యథార్థ లేకుండా ప్రార్థన చేస్తున్నారు, యథార్థత లేకుండా ఆరాధన కూడా చేస్తున్నారు, యథార్థ లేకుండా కానుకలు కూడా చెప్పండి ఇస్తున్నారు. కానుకలు కూడా ఇస్తున్నారండి. యథార్థ లేని జీవితాలు అయిపోయాయి విశ్వాసులకి. అలాగైతే హిజ్కియా రాజులో మొదటి భాగం మనం గమనిస్తే ఆయన ఎలాంటి వాడు, ఎందుకు 29 సంవత్సరాలు యెరూషలేము నగరాన్ని పరిపాలన చేశాడంటే ఆయన యథార్థంగా పరిపాలన చేశాడు. యథార్థంగా పరిపాలన చేశాడు. అందుకనే 29 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు, క్షేమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా. అందుకని మొదటిది దేవుని మందిరానికి వచ్చే వారికి ఏముండాలంటే యథార్థత ఉండాలి. యథార్థత ఉండాలి అని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డరా. యథార్థంగా ఉండాలి. తర్వాత చూడండి, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరసి. సాలు ఎప్పుడంట మొదటి సంవత్సరము మొదటి నెల. ఎక్కడున్నాడు హిజ్కియా రాజు అంటే దేవుని మందిరం దగ్గర ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. దేవుని మందిరం దగ్గర ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. 17వ వచనం చదవండి. 17వ వచనం, మొదటి నెల మొదటి దినం. ఇందాక 2వ వచనం 3వ వచనంలో దినం లేదు. ఇప్పుడు 17వ వచనాన్ని కలుపుకోండి. మీరు 17వ వచనాన్ని కలుపుకుంటే క్లియర్ గా మనకు అర్థమైంది. ఇప్పుడు నాతో కలిసి మీ అందరు చెప్పండి. మొదటి దినము మొదటి నెల మొదటి సంవత్సరము. వచ్చేసిందా క్లియర్ గా మీకు? ఇప్పుడు 17వ వచనాన్ని ముందుకు తెచ్చుకుంటే క్లియర్ గా అర్థం కావటానికి, మొదటి దినము మొదటి నెల మొదటి సంవత్సరము. మళ్ళీ ఇటు చెప్పండి, మొదటి సంవత్సరము మొదటి నెల మొదటి దినము. ఎక్కడున్నాడు హిజ్కియా రాజు? హిజ్కియా రాజు ఎక్కడున్నాడు? దేవుని మందిరం దగ్గర ఉన్నాడు. దేవుని మందిరం దగ్గర ఉన్నాడు. హిజ్కియా రాజులో ఉన్న రెండవ లక్షణం ఏంటో తెలుసా? మొదటి దినము మొదటి నెల మొదటి సంవత్సరము దేవుని మందిరం దగ్గర ఉన్న హిజ్కియా. రెండేది, దేవుని మందిరం దగ్గర మొదటి నెల మొదటి దినము మొదటి సంవత్సరంలో దేవుని మందిరం దగ్గర ఉన్న హిజ్కియా రాజును చూస్తున్నాం. మొదటిది ఆయనలో ఉన్న గుణం ఏంటి? మంచిది, యథార్థమంతుడు. రెండేది, యథార్థమంతుడు ఎక్కడున్నాడు చెప్పండి? దేవుని మందిరం దగ్గర ఉన్నాడు. మూడేది ఏం చేస్తున్నాడో చూడండి. మందిరం దగ్గర ఉండి యాజకులను లేవీలను పిలవనంపి తూర్పుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చి. మందిరం దగ్గర ఉన్నవాడు ఊరకనే ఉండలా. మందిరం దగ్గర ఉన్నవాడు ఊరకనే మందిరాన్ని బాగు చేయలా. మందిరం దగ్గరికి వచ్చాడు, మందిరాన్ని బాగు చేశాడు. బాగు చేసిన వాడు ఏం చేస్తున్నాడు? ప్రజలను ఏం చేస్తున్నాడంట? సమకూరుస్తున్నాడు. మందిరములో ఇప్పుడు ఎవరు ఉండాలి చెప్పండి? ప్రజలు ఉండాలి. ప్రజలను ఏం చేయాలి? సమకూర్చాలి. హిజ్కియా రాజులో ఉన్న ఎన్నో లక్షణం ఇది? 3వ లక్షణం మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రజలను సమకూర్చేవాడు. ఎక్కడికి? దేవుని మందిరానికి. 3వ లక్షణం హిజ్కియా రాజులో ఉన్న లక్షణం ఏంటంటే ప్రజల్ని సమకూరుస్తున్నాడు. దేవుని మందిరం కట్టుకుంటారు గానే దేవుని మందిరంలో ఎవరున్నారు చెప్పండి? దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఉండరు. దేవుని మందిరం కట్టుకోవాలి. దేవుని మందిరంలో ఎవరు ఉండాలి చెప్పండి? దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఉండాలి, విశ్వాసులు ఉండాలి. ఆయన హిజ్కియా రాజు మూడేది మనం చూస్తే ప్రజల్ని సిద్ధపరిచినవాడు. 3 చూస్తున్నాం. చూడండి, 4 అక్కడే చదవండి. చూడండి, అదే వచనం. వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చును, లేవీయులారా నా మాట ఆలకించండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి. 4ది ఏం చేస్తున్నాడట? 4ది ఏం చేస్తు చెప్పండి మా త్వరగా. దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నాడు? ప్రతిష్ఠింప చేస్తున్నాడు. 4ది
నేను మళ్ళీ అడుగుతా వరుసగా మీకు నేనేం చెప్పినాను మీరు లైన్గా చెప్పాలి. చెప్పకపోతే మళ్ళీ చెప్పిన సంగతులే మళ్ళీ చెబుతాను, మళ్ళీ ఒక అర్ధగంట. అప్పటికి ఎంత అయింది సమయం? ఎక్కువైంది. ఇక మీకు అన్నం ఉండదు, నేను చెబుతాను, నాకు అన్నం అవసరంలా. అందువల్ల వినండి ప్రేమైన దేవుని బిడ్డరా. 4వ హిజ్కీ రాజులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, ఆ మనుషుల్ని సమకూర్చిన తర్వాత, ప్రజలను సమకూర్చిన తర్వాత వాళ్ళందరిని తీసుకొని మిమ్మల్ని మీరుగా ప్రతిష్ఠింప చేసుకోండి, దేవునికి ప్రతిష్ఠింప చేసుకోండి అని చెప్పి అప్పుడు మందిరం దగ్గరికి వచ్చి మందిరాన్ని ఏం చేస్తున్నాడట? ప్రతిష్ఠింప చేయించున్నాడు. ఇప్పుడు మనం మందిరం మీదికి అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం చెప్పండి? దేవుని మందిరానికి వెళ్తాం, దేవుని మందిరాన్ని ప్రతిష్ఠింప చేస్తాం. అలాగైతే ప్రేమైన దేవుని బిడ్డరా, 4వ హిజ్కీ రాజులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే దేవుని మందిరాన్ని ఏం చేసేవాడంట? ప్రతిష్ఠింప చేసేవాడు. 4వ. ఇప్పుడు చెప్పండి వరుసగా. నేను 4 చెప్పాను అన్నా కదా, 4 ఏంటివో మీరు చెప్పండి. మొదటిది ఏంటి? రైట్, అందరు చెప్పాలి. అమ్మా మీరు వాక్యం విన్నా ఎరగపోయినా ఇప్పుడు మేము చెప్పేది మీరు నేర్చుకోండి. మొదటిది ఏంటి హిజ్కీ రాజులో ఉన్న లక్షణము? యథార్థవంతుడు. 2 చెప్పండి. మొదటి నెల ఎక్కడున్నవాడు చెప్పండి? దేవుని మందిరం దగ్గర ఉన్నవాడు. 3 చెప్పండి? సమకూర్చిన వాడు మందిరానికి జనాల్ని. 4 చెప్పండి? మందిరాన్ని ఏం చేసిన వాడు? ప్రతిష్ఠింప చేసిన వాడు. 4 సంగతులు చెప్పా. మళ్ళా చెబుతాను. మీరు ఎప్పుడు వాక్యం మరిచిపోకూడదండి. వాక్యం ఒక చోట వింటే ఆ వాక్యము జీవితాంతం గుర్తుండాలి. ఏం గుర్తుంటే తెలుసా మనకి? అత్త తొగలాడింది కోడల్ని. అత్త తొగలాడితే ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి ఆ మాట? తోడి కోడలు తొగలాడింది. కోడలు ఏదో ఒక మాట ఉంది అత్తని. ఎక్కడ పెట్టుకుంటే చెప్పండి మాటలన్నీ? కడుపులో, హృదయంలో కాదు, కడుపులో పెట్టుకొని అవసరమైనప్పుడు పలానాసారి పలానా మాట నువ్వు నన్ను అన్నావే అని అంటాం. కానీ ఆ మాటలు కాదు పెట్టుకోవాల్సింది హృదయంలో. ఏ మాటలు పెట్టుకోవాలి? దేవుని మాటలు హృదయంలో భద్రతపరుచుకోవాలి. మరియమ్మ తల్లి చిన్న బాలుడిగా ఉన్నప్పుడు యెరూషలేముకి వెళ్ళి యేసు ప్రభు ఆ దేవుని వాక్యం చెబుతా ఉంటే ఆ మాటలన్నీ ఎక్కడ భద్రతపరుచుకుందని చెప్పండి? లోకాసు వార్తలో చెప్పే మాటలు ఉన్నాయి. ఎక్కడంట? హృదయంలో భద్రతపరుచుకునేను. దేవుని మాటలు భద్రతపరుచుకునే స్థలమే చెప్పండి త్వరగా. హృదయములో భద్రతపరచుకోవాలి దేవుని మాటలు. అలాగైతే 4వ హిజ్కీ రాజు దేవుని మందిరాన్ని ఏం చేసినవాడంట? ప్రతిష్ఠింప చేసిన వాడిగా మనం చూస్తున్నాం. ప్రతిష్ఠింప చేసిన వాడు 4వ. 5 చదువు చూడండి. మందిరాన్ని ప్రతిష్ఠింప చేసి నిషిద్ధమైన వాటిని బయటికి కొనుపోవును. మన పితరులు దోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడి నడతన నడిచి ఆయన విసర్జించి పెడముఖం పెట్టుకొని అలక్ష్యము చేసిరి. ద్వారములు మూసివేసి దీపములు ఆరిపివేసి ధూపమేకయు ఉండిరి. అంటే దీపము అంటే ఆ పరిశుద్ధమైన దీపం ఆరాధన బల్ల దగ్గర ఏముండాలి? దీపాలు ఎలుగుతా ఉండాలి మందసం దగ్గర. కానీ పితరులు ఏం చేశారంటే దాన్ని పాడు చేశారు. పాడు చేసిన దాన్ని ఏం చేశాడు? తిరిగి హిజ్కీ రాజు ఏం చేశాడు? బాగు చేసి అక్కడ దీపములు పెట్టి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన అనే ధూపం వేసిన వాడిగా మనం చూస్తున్నాం. 5 ప్రేమైన దేవుని బిడ్డరా, మందిరాన్ని బాగు చేశాడు, మందిరంలో ధూపం వేసేవాడిగా మనం చూడగలుగుతున్నాం. 5 సంగతులు హిజ్కీ రాజు గురించి మనము దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ వచనంలో 5 సంగతులు మనం ధ్యానం చేశాం ప్రేమైన దేవుని బిడ్డల. తర్వాత దాటిపోతాం చూడండి. తర్వాత 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 18వ అధ్యాయము వచనము 5 రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు ఏముంచిన వాడట? విశ్వాసం ఉంచిన వాడు. దేవుని యందు హిజ్కీ రాజు ఏముంచిన వాడు చెప్పండి? విశ్వాసం ఉంచిన వాడు. ఎన్నేది? 6. దేవుని యందు హిజ్కీ రాజు
విశ్వాసం ఉంచిన వాడు, మన రక్షకుడు, మన దేవుడు, మనం నమ్ముకున్న లోక రక్షకుడి మీద మనం ఏముంచాలి చెప్పండి? విశ్వాసము ఉంచాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మనం రక్షించిన రక్షకుడి మీద విశ్వాసం ఉంచాలి. మన కొరకై ప్రాణం పెట్టాడే, మన కొరకై సిలువ మానెక్కాడే, మన కొరకై 3 మేకుల మధ్యలో వేలాడబడ్డాడే, ఆయన ఒదుగుదేపటి గొర్రె పిల్లలాగా 2 దొంగల మధ్యలో ఆకాశానికి కాక భూమికి కాక ఆ గొలగతారే కొండ మీద ఆ కపాలమైన స్థలములో ఆయన 3 మేకుల మధ్యలో ఎర్రటెండలో ఎండిపోయిన యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డరా, ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆయన మీద మనం ఏం ఉంచగలం చెప్పండి? విశ్వాసాన్ని ఉంచగలం. అన్నిటికంటే బైబిల్ గ్రంథములో ఎక్కువైంది ఏందో తెలుసా మీకు? అన్నిటికంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నీ విశ్వాసం చాలా చెప్పరే గొప్పది అన్నాడు దేవుడు భూమి మీద ఉన్నప్పుడు. అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది, రక్షించబడిన వారికి విశ్వాసం ఎంతో గొప్పది. అందుకనే దేవుని మీద హిజ్కీయారాజు ఏముంచాడంట? విశ్వాసం ఉంచి. ఎన్నేది ఇది? 4 3 మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నేను ఇట్లా అంటా, మీరు కరెక్ట్గా చెప్పాలి. మళ్ళీ ఏ చెప్పామని మీరు చెప్పకూడదు. అర్థమైందా? మీరు కరెక్ట్గా వింటం లేదని నాకు అర్థం చేసుకోవడానికి నేను తక్కువగా చెబుతా ఉంటా, లేదా ఎక్కువగా చెబుతా ఉంటా, మీరు కరెక్ట్గా చెప్పాలి. రైట్. 6 ఏం చెప్పండి? దేవుని మీద ఏం చేసిన వాడు హిజ్కీయారాజు? విశ్వాసం ఉంచినవాడు. మంచిది, దాటిపోదాం, చదువుతాం చూడండి, కింద వచ్చినము. దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు 6 అక్కడే. అతడు యెహోవాకు హత్తుకొని ఆయన అమ్మడించుట్లో వెనక దీకన చాలు ఆయన హత్తుకున్నవాడు 7. అమ్మా 7 ఏం చేసిన వాడు అంటే యెహోవాకు హిజ్కీయారాజు ఎవరంటే చెప్పండి? హత్తుకున్నవాడు. హత్తుకోవడం అంటే చాలా చెప్పాలి స్టోరీ మీకు. చిన్నపిల్లవాడు పాలిచ్చే తల్లుల దగ్గర ఏడుస్తూ ఉంటాడు అనుకోండి. పక్కకి పెట్టినప్పుడు, మంచం మీద పండేసినప్పుడు, ఉయ్యాలను పెట్టినప్పుడు ఏడుస్తుంటాడు. ఆ తల్లి తీసుకొని తన దేహానికి ఆ 2 చేతులతో తీసుకొని హత్తుకుంటే పిల్లవాడు ఏడుస్తాడండి? ఏడవడు. ఇంకోటి మీకు చెప్పనా? కోతి తన బిడ్డను ఎక్కడ హత్తుకుంటే చెప్పండి? తన పొట్టకి ఏం చేస్తుంది చెప్పండి? హత్తుకుంటుంది. ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీద ఎగురు దిగేటప్పుడు, అక్కడి నుంచి ఇక్కడికి జంపులు చేసేటప్పుడు అది కడుపుకు హత్తుకొని ఉంటుంది. తల్లికి హత్తుకొని ఉంటే ఆ చిన్న బిడ్డకి భయం ఉండదు. అందుకనే హిజ్కీయారాజు ఎవరిని హత్తుకున్నవాడు చెప్పండి? యెహోవాకి హత్తుకున్నవాడు. రక్షించబడిన విశ్వాసులు ఎవరికి హత్తుకోవాలి? దేవునికి హత్తుకొని ఉండాలి. 6 మనం చూస్తే హిజ్కీయారాజులో 7 రైట్. 7 హిజ్కీయారాజులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే యెహోవాకు హత్తుకున్నవాడిగా మనం చూస్తున్నాం. యెహోవాకు హత్తుకున్నవాడు హిజ్కీయారాజు. ప్రేమైన దేవుని బిడ్డరా, అందుకే ఆయన పరిపాలన ఎంత చక్కగా జరిగిందంటే 20 సంవత్సరాల పరిపాలనలో ఇది తప్పుందని ఒక్కరు కూడా ఆయన మీద ఏలు పెట్టి చూపిన వారు లేడు. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డరా, హిజ్కీయారాజు దేవునికి హత్తుకున్నవాడు 7. 8 చదువునండి. హత్తుకున్నవాడు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నవాడు, గైకొని నడుచుకున్నవాడు. అంటే 8 మనం చూసినట్లయితే హిజ్కీయారాజులో ఉన్న లక్షణం ఏంటంటే ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి గైకొని నడుచుకున్నవాడిగా మనం చూస్తున్నాం. ఆజ్ఞలన్నీ? దేవుని ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకున్నవాడు. దేవుని ఆజ్ఞలన్నీ అనుసరించినవాడు ఎవరు? నువ్వా నేనా? హిజ్కీయారాజు ఏం చేసినవాడంట? ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించినవాడు. అంటే దేవుని మాటను మనం ఏం చేయాలి చెప్పండి? అనుసరించాలి. దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి. అందువల్ల 8 మనం చూసినట్లయితే హిజ్కీయారాజు దేవుని అనుసరించి నడుచుకున్నవాడు, దేవుని సన్నిధిలో అనుసరించి నడుచుకున్నవాడిగా మనం చూస్తున్నాం. మంచిది ప్రేమైన దేవుని బిడ్డరా. ఇప్పుడు మళ్ళీ 2వ దినవృత్తాంతానికి రండి. 2వ దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయం చదివాము. 30వ అధ్యాయానికి వద్దాం. 30వ అధ్యాయానికి వద్దాం.
30వ అధ్యాయము వచనం 20. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి, వినండి జాగ్రత్తగా, హిజ్కియా భూమి మీద ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయన ప్రార్థన విని ఆయన ప్రార్థన ఏం చేశాడంట? అంగీకరించాడు. అంటే విన్నాడు. ఎవరు ప్రార్థన విన్నాడు చెప్పండి? హిజ్కియా చేసిన ప్రార్థన విన్నవాడిగా మనం చూస్తున్నాం. అమ్మా, మనం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎవరు వినాలి చెప్పండి త్వరగా? దేవుడు వినాలి. దేవుడు వినాలి. దేవుడు వినలేని ప్రార్థనలు చాలా చేస్తున్నాం మనం. చిన్న ప్రార్థన అయినా పెద్ద ప్రార్థన అయినా మనం చేసే ప్రతి ప్రార్థన ఏం చేయాలి చెప్పండి? యెహోవా వినాలి. యెహోవా విని దానికి జవాబు దయచేయాలి. అందుకని హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేశాడంట? దాన్ని అంగీకరించెను. 9 ఇది ఎన్నేది? 9 మాట ఏంటి చెప్పండి నాకు మీరు ఇప్పుడు. హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించెను. రైట్, అంగీకరించెను. హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించిన వాడిగా మనం చూస్తున్నాం. ఇంకా సందర్భం చూడండి. హిజ్కియా ప్రార్థన అంగీకరించెను. చదవయ్య అక్కడే. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై ఆ పండుగను 7 దినములు ఆచరించెను. యాజకులను యెహోవాను కనపరచుతూ ప్రతిదినము ఆయన ఏం చేస్తున్నారట? స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 9 మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఏముందో తెలుసా? సంతోషం ఉంది. ఇశ్రాయేలు ప్రజల్లో ఏమని చెప్పండి? సంతోషం. హిజ్కియా రాజు పరిపాలన చేస్తా ఉంటే చెప్పండి, ఆ యెరూషలేమున్న ఆ ఈదులు అనే వారికి, ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి? సంతోషంగా పండగని, 7 దినాల మహాపండగని సంతోషంగా గడుపుకుంటున్నారు. ఎందువల్ల సంతోషం వచ్చింది? ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కంటే హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడంట? అంగీకరించెను. అంటే ప్రార్థన చేసిన తర్వాత పండగ ప్రారంభం చేశాడు. పండగ ప్రారంభం చేస్తా ఉంటే ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎలా ఉందంటే చెప్పండి? సంతోషంగా ఉంది. రక్షించబడిన విశ్వాసుల్ని, దేవుని సన్నిధికి వచ్చే ఆరాధన చేసే విశ్వాసుల్లో, పాటలు పాడే విశ్వాసుల్లో ఏముండాలి చెప్పండి? సంతోషము ఉండాలి. సంతోషం లేకుండా ప్రార్థన చేస్తున్నాం, సంతోషం లేకుండా ఆరాధన చేస్తున్నాం, సంతోషం లేకుండా పాటలు పాడుతున్నాం, సంతోషం లేకుండా ప్రభు మందిరానికి వస్తాం. ఒక్కొక్కరు ప్రభు మందిరానికి ఎట్టొస్తారంటే మొహం నల్లంగా పెట్టుకొని మందిరానికి వచ్చి బాగా నల్లంగా బిగదీసుకొని ముక్కు మొహం మొత్తం బిగదీసుకొని కూర్చొని ఒక ఉషిన వచ్చి ఒక ఉషిన మళ్ళీ వెళ్ళిపోతారు. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు. దేవుని మందిరానికి ఎలాగ రావాలి చెప్పండి? సంతోషంగా రావాలి. దేవుని మందిరానికి సంతోషంగా రావాలి. నిన్ను రక్షించిన రక్షణకర్తను స్తుతించడానికి రావాలి. నిన్ను రక్షించిన రక్షణకర్త దగ్గరికి వచ్చి నువ్వు కీర్తనల పాడి దేవుని స్తుతించాలి. దేవుని ఆరాధనలో దేవుని స్తుతించాలి. స్తుతియాగాల్లో దేవుని స్తుతించాలి. ప్రేమైన దేవుని బిడ్డరా, ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఆనాడు హిజ్కియా రాజు సంతోషంగా ఆ పండుగను గడిపిన వాడిగా మనం చూస్తున్నాం. ఇంకా హిజ్కియా రాజులో ఉన్న మంచి సంగతులు చూద్దాం. చూడండి, 9 10 ఇప్పుడు. సంతోషించిరి 10. రైట్, సంతోషించిరి అంటే మందిరానికి వచ్చే వారికి ఏముండాలి ఇప్పుడు చెప్పండి? సంతోషంగా మందిరానికి రావాలి. సంతోషం లేకుండా మందిరానికి వస్తే ప్రయోజనమేమీ లేదు. దేవుడి బిడ్డలో రక్షించబడిన వారు, రక్షణ పొందిన వారిలో సంతోషం ఉండాలి. రక్షణ పొందిన వారిలో ప్రార్థన ఉండాలి. సంతోషంగా దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చిన వాడు దేవుని ఏం చేయాలట? స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించడానికి దేవుని మందిరానికి రావాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడు ఆ అన్ని చదవటంటే సమయం సరిపోదు. 27వ వచనం చదువు చూడండి. 30వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినపడెను. వారి ప్రార్థన ఆకాశంలోనున్న ఎక్కడికి జరిగిందంట? వారు చేసిన ప్రార్థన
పరిశుద్ధమైన నివాసానికి చేరెను. అంటే ఆయన సింహాసనం దగ్గరికి చేరింది. భూమి మీద ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరములో వారు ప్రార్థన చేస్తుండగా సంతోషంతో చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అమ్మా, సంతోషంగా దేవుని వాక్యం దేవుని మందిరంలోకి వచ్చి సంతోషించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అంతేకాదండి, సంతోషంతో చేసిన ప్రార్థన ఎక్కడ జరిగిందంట? దేవుని సన్నిధికి చేరినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధికి మన ప్రార్థనలు చేరాలి. 11 దేవుని సన్నిధికి హిజ్కియా చేసిన ప్రార్థనే కాదు, ఆ జనులు చేసిన ప్రార్థనలు కూడా, ఆ ఇశ్రాయేలు ప్రజలు చేసిన ప్రార్థనలు కూడా ఎక్కడికి వెళ్ళినాయంట? దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మనం చేసిన ప్రార్థన కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి. 11 12 చూద్దాం చూడండి. ఇప్పుడు 12 చూద్దాం చూడండి. 32వ అధ్యాయం 32వ అధ్యాయం 26వ వచనం 26వ వచనం 32:26. హిజ్కియా హృదయము గర్వించి తానును యెరూషలేము కాపురస్తులను తమ్ము తాము తగ్గించుకున్న గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హిజ్కియా ఏమండి ఏం కలిగిన వాడంటే కొంచెం కోప్పడ్డాడట. కోప్పడితే ఎమ్మిటే దేవుని సన్నిధి తెలుసుకొని ఎమ్మిటే తనకు తాను ఏం చేసుకున్నవాడు? తగ్గించుకున్నవాడు. ఇప్పుడు చెప్పండి, సంఘాలలో ఆరాధనకు వచ్చే వాళ్ళల్లో ఏముండాలి చెప్పండి అమ్మ త్వరగా. రాజు యెరూషలేము నగరాన్ని 29 సంవత్సరాలు పరిపాలన చేసే రాజు ఏం చేశాడంటే తనకు తాను తగ్గించుకొని. ఇప్పుడు చెప్పండి, మనము ప్రభుని ఆరాధించడానికి వచ్చే మనలో, ప్రభువుని నమ్ముకున్న మనలో, ఆరాధనకు వచ్చే మనలో, ప్రార్థించే మనలో, కీర్తనలు పాడే మనలో, ఏమండి దేవుని ఆత్మతో సత్యముతో దేవుని వాక్యమైనే మనలో ఏముండకూడదు చెప్పండి? గర్వం అనేది ఉండకూడదు. హిజ్కియా రాజు కొన్ని గర్వం వచ్చింది, అయినా ఏమిటి తెలుసుకొని తనకు తానేమయ్యాడట? తగ్గించుకున్నాడు. 12 చెప్పండి, ఏం చేయాలి? తగ్గించుకోవాలి. 12 సంగతులు చెప్పాను మీకు హిజ్కియా రాజులో. ఎన్ని సంగతులు చెప్పాను మీకు ఇప్పుడు చెప్పండి? 12 సంగతులు చెప్పాను. ఎందుకు 12 సంగతులు చెప్పానంటే నెలలు ఎన్ని సంవత్సరానికి చెప్పండి? 12 నెలలు. 12 నెలలు కనుక 12 సంగతులు ఓన్లీ హిజ్కియా రాజు మీదనే చెప్పాను మీకు. ఇంకెక్కడ నేను బయట వారి గురించి చెప్పలా. నేను ముగిస్తున్నాను, వినండి ప్రేమైన దేవుని బిడ్డరా. హిజ్కియా రాజులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే తనకు తాను ఏం చేసుకున్నవాడు? తగ్గించుకున్నవాడు. రక్షించబడిన మనందరము మనం ఏం చేయాలి చెప్పండి? సంఘములో తగ్గించుకునే వారిగా ఉండాలి. ఎక్కడ చెప్పాను నేను? సంఘములో తగ్గించుకుంటే సమాజంలో తగ్గించుకుంటాం. సమాజంలో తగ్గించుకుంటే ఇంట్లో తగ్గించుకుంటాం. ఇంట్లో తగ్గం చెప్పండి. ఇంట్లో తగ్గము, సమాజంలో తగ్గము, ఇంకా సంఘం అసలు తగ్గనే చెప్పరే. తగ్గం. నేనెందుకు తగ్గుతా ఇట్లా తగ్గకపోతేనే సంఘాల్లో వస్తుంది గొడవ. అర్థమైందా? సంఘాల్లో గొడవ ఎందుకు వస్తుంది అంటే సంఘంలో తగ్గించుకోవట్లా. బైబిల్ గ్రంథం చెలవిస్తుంది, తగ్గించుకున్నవారు చెప్పరే హెచ్చించబడతారు. ఎవరైతే స్థానిక సంఘాల్లో తగ్గించుకుంటారో వారు ఏమవుతారని చెప్పండి? హెచ్చించబడతారు. నువ్వు హెచ్చించబడాలంటే స్థానిక సంఘంలో నువ్వేం కావాలి? తగ్గింపబడాలి. హిజ్కియా రాజులో ఉన్న లక్షణాలు మనం చూసామండి. 12 లక్షణాలు చూసాం. త్వరగా 12 చెబుతారా? ప్రార్థన చేస్తా. మొదటిది ఏం చెప్పండి? యథార్థమైన వాడు. ఎవరు? మనం కాదు, ఆయన మీద చెప్పండి. ఎవరు? హిజ్కియా రాజు. ఎవరు చెప్పండి? యథార్థవంతుడు. మనం ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? యథార్థంగా ఉండాలి. రెండోది చెప్పండి, దేవుని మందిరానికి వెళ్ళినవాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దేవుని మందిరానికి వెళ్ళే వారిగా ఉండాలి. మూడే చెప్పండి, ప్రజల్ని మనం ఏం చేయాలి చెప్పండి? సమకూర్చాలి. ఆయన సమకూర్చాడులే, మనం ఏం చేయాలి? సమకూర్చాలి. ఎవరు? ఈ అన్న కుపన్న లేకపోతే వాళ్ళ భార్య వీళ్ళు కాదు, మనందరికి అప్పగించాడు ఈ పని. ఏమని? దేవుని మందిరానికి పోదాం రండని జనులు నాతో చెప్పుకున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఎవరు మాట ఉన్నాయి సర్వ చెప్పండి?
దావీదు మహారాజు అన్నాడు, జనులందరూ అంటున్నారంట, ఏమని అనుకుంటున్నారంట, దేవుని మందిరానికి వెళదాం, యెరూషలేముకి వెళదాం, దేవుని సన్నిధికి వెళదాం, దేవుని మందిరంలో ఆనందం ఉంది, దేవుని మందిరంలో సంతోషం ఉంది, దేవుని మందిరంలో వాక్యం ఉంది, దేవుని మందిరంలో ప్రార్థన ఉంది, దేవుని మందిరానికి వెళితే సంతోషం అని జనులు అనుకుంటా ఉంటే ఆ మాట దావీదు మహారాజుకి తెలిస్తే ఆ మాట తెలవంగంలోనే ఆయన హృదయానికి ఎలాగుందంట, ఆ మాట సంతోషంగా ఉందంట. అందుకని మనము కూడా జనులు ఏం చేయాలి చెప్పండి, దేవుని మందిరానికి సమకూర్చాలి. ఇక్కడ ఉంది ఎంతమంది నాకు తెలియదు, ఈ మందిరంలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, కానీ ఈ మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి, మందిరానికి రండి, మందిరానికి రండి, మందిరానికి రండి అని ఏం చేయాలి, ఆహ్వానించాలి, పిలవాలి, జనులందరినీ సమకూర్చాలి. ఎన్నేది ఇది, మూడేదా? మూడేది. ఆయన సమకూర్చాడు, మనము కూడా ఏం చేయాలి, దేవుని మందిరానికి సమకూర్చాలి. మూడేది. నాలుగేది చూడండి, దేవుని మందిరం ఏం చేయాలట, ప్రతిష్ఠింప చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి వెళ్ళి ప్రతిష్ఠింప చేస్తాం, దేవుని మందిరాన్ని ప్రతిష్ఠింప చేయాలి. నాలుగేది. ఐదేది ఏంటి, దేవుని మందిరంలో ఏమయ్యాలట, ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలో ప్రార్థన చేయటానికి అనేక మందిని ఏం చేయాలి, మనము సమకూర్చాలి, ప్రార్థన చేయాలి దేవుని మందిరంలో. ఆరేది, దేవుని మీద ఏముంచిన వాడట, విశ్వాసం ఉంచిన వాడు. మన ప్రభు మీద మనం అందరం ఏముంచాలి చెప్పండి, విశ్వాసం ఉంచాలి. ఏడే చెప్పండి, యెహోవాని హత్తుకున్నవాడు. ఏడేది, యెహోవాని హత్తుకున్నవాడు. నీవు నేను ఎవరిని హత్తుకోవాలి చెప్పండి, యెహోవాని హత్తు కావాలి కదండి. కోతి తన పిల్లను తన పొట్టకేం చేసిందంట, హత్తుకుంది. అలాగే మన ప్రియ ప్రభుని విశ్వాసులు ఏం చేయాలట, హత్తుకొని ఉండాలి. ఆయన హత్తుకొని ఉంటే అపవాదుడు ఏమీ చెప్పండి, అపవాదుడు ఏమి చేసేవాడు కాదు. దేవుడిని దగ్గర నుంచి దూరపరిచే దేవుడిని విశ్వాసుల్ని అంటే సాతానుగాడు, అపవాదుగాడు ఏం చేస్తాడు చెప్పండి, విశ్వాసుల్ని పాడు చేస్తాడు. దేవుడి దగ్గరికి రాకుండా ఆపు చేసేది ఎవరు చెప్పండి, అపవాదుడే. నిబంధనలో ఉన్న విశ్వాసులు దేన్ని అనుసరించి నడుచుకోవాలమ్మా, దేవుని వాక్యాన్ని. ఈ కూడా బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ఇసుకీయ ప్రార్థన దేవుడు అంగీకరించును. అంటే మన ప్రార్థనలు దేవుడు ఏం చేయాలి, అంగీకరించాలి. తర్వాత నెక్స్ట్, ఆయన సంతోషంతో ప్రజలందరూ 7 దినాల పండగను ఏం చేసుకున్నారట, సంతోషంగా చేసుకున్న వారిగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఇస్కీ రాజులో ఇంకా గొర్రెల్ని ఇచ్చాడంట, పొట్టేళ్ళు ఇచ్చాడంట పండగకి. ఆ 7 రోజులు పండగ సంతోషంగా జరగగా ఇంకా మిగిలిపోయినాయి అంట. 13ది మనం చూస్తే ఇస్కీ రాజు దేవుని మందిరానికి దేవునికి ఇచ్చినవాడు అని కూడా అక్కడ ఆ 27వ వచనంలో మనం చదువుకోవచ్చు. దేవుని మందిరానికి దేవుని పరిసరికి ఇచ్చాడు ఇస్కీ రాజు. ఇయటం ద్వారా ఆయన నిధులు నింపబడినని బైబిల్ సెలవిస్తుందండి. అలాగైతే ప్రేమైన దేవుని బిడ్డరా, ఆయన ఇచ్చేవాడు కూడా దేవుని మందిరానికి. ఇంకా ఏం చదువుకున్నాం, అంతేనా? వారు సంతోషంగా ప్రార్థన చేయగా వారి ప్రార్థనలు ఎక్కడ చేరినాయి అంట, దేవుని సన్నిధికి, దేవుని నివాసానికి చేరినట్టుగా మనం చూస్తున్నాం. 13ది ఇస్కీ రాజు దేవునికి ఇచ్చేవాడు, దేవుని పరిచర్య కొరకు. ఎన్ని గొర్రెలు, ఆ మాట ఉండి చదువుతారా? గొర్రెలు ఇచ్చాడు, పొట్టేళ్ళు ఇచ్చాడు. అక్కడ 30వ అధ్యాయం అనుకుంటా కదా, 30, 28. ఇందాక 27 చదివాము, 28 చదువు. 23 రైట్, 23వ వచనం చదువు. బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను, 7000 గొర్రెలను, 1000 కోడెలను, 10,000 గొర్రెలను ఇచ్చుటయు 10 మంది యాజకులు తమ తాము ప్రతిష్ఠింపజేసుకొని సమాజపు వారిలో చూచినప్పుడు మరి 7 దినములు పండగ ఆచరింపవలనని సంతోషంగా పండగను ఆచరించిరి. అంటే ఇస్కీ రాజులో ఉన్న 13వ లక్షణం ఏంటంటే యెహోవాకు ఏం చేసేవాడు, ఇచ్చేవాడు. రక్షించబడిన విశ్వాసులు కూడా ఏం చేయాలి చెప్పండి, దేవునికి ఇవ్వాల్సిన భాగాలు ఏం చేయాలి చెప్పండి, ఇవ్వాలి. ఇవ్వండి మీకివ్వ
బడునని ఈయని మదిలుంచుకొని ఇవ్వబడెనను యేసునకు సంతోషముతో ఇచ్చిన వారిని దేవుడు సంతోషంగా ఇవ్వాలి. ఇవ్వను కూడా ఎవరికి? దేవుడికి ఇవ్వాల్సిన భాగం కూడా దేవుడికి మనము సంతోషంగా ఇవ్వాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, ఆరాధనకు వచ్చేటప్పుడు మనం దేవునికి ఇవ్వాల్సిన భాగం కూడా దేవునికి మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఆదివారం నాడు మన కానుకలు, మనకు వచ్చిన ఆదాయంలో దశమ భాగము అన్ని తీసుకొని వచ్చి దేవుని మందిరంలో కానుకలు ఏం చేయాలి? వేయాలి. 2 కాసులు ఒక ఎదవరాలు తీసుకొని చెక్కడేసిందంట, కానుకల పెట్టెలేయగా ఆమెను దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఆశీర్వాదాలు కావాలంటే రక్షించబడిన మనము దేవునికి ఇవ్వాల్సిన భాగాలు కూడా దేవునికి ఇచ్చి ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాలి. ఇస్కీ రాజులో ఉన్న 13వ లక్షణం చెప్పండి ఇప్పుడు ఏంటో? దేవునికి ఇచ్చేవాడు. 13 సంగతులు ఇస్కీ రాజులో ఉన్న మంచి సంగతులు చెప్పాను మీకు నేను. అందువల్ల మనం తగ్గించుకోవటం ఎంతో మేలు. దానికి మందిర ప్రతిష్ట జరిగించడానికి ప్రభు కృప మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.